నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. జార్ఖండ్లో ఓట్ల పండుగ మొదలైంది. తొలి విడత పోలింగ్ సందర్భంగా అధికారులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. అత్యంత సున్నితమైన పోలింగ్ కేంద్రాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు ప్రత్యేక బలగాలను మోహరించినట్టు అధికారులు తెలిపారు. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్ సందర్భంగా విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేశారు. బుధవారం 43 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతోంది. ఎన్నికల ప్రక్రియ సాఫీగా సాగేందుకు వేలాది మంది ఎన్నికల అధికారులు, భద్రతా సిబ్బందిని మోహరించారు. పోలింగ్ బృందాలను నిర్దేశిత ప్రదేశాలకు పంపారు. 225 సున్నిత పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. పశ్చిమ సింగ్భూమ్, లాతేహార్, లోహరాదగా, గాడ్వా, గుమ్లా జిల్లాల్లో ఈ పోలింగ్ కేంద్రాలు ఉన్నట్టు అధికారులు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 15,344 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. శాంతి భద్రతలను పరిరక్షించేందుకు, ఎన్నికల ప్రక్రియ సాఫీగా సాగేందుకు 200కు పైగా కంపెనీల భద్రతా బలగాలను వివిధ ప్రదేశాల్లో మోహరించారు. మొదటి దశ పోలింగ్ జరుగుతున్న సీట్లలో 73 మంది మహిళలతో సహా 683 మంది అభ్యర్థులు బరిలో ఉన్నట్టు ఎన్నికల సంఘం తెలిపింది. రెండవ దశ పోలింగ్ ఈ నెల 20న 38 నియోజకవర్గాల్లో జరగనుందని, 23న ఓట్ల లెక్కింపు ఉంటుందని అధికారులు తెలిపారు. ప్రస్తుత ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ ఉండగా రాష్ట్ర శాసనసభ గడువు 2025 జనవరి 5న ముగియనుంది. జార్ఖండ్లో జరుగుతున్న తొలి విడత పోలింగ్లో పలువురు ముఖ్య నేతలు పోటీ చేస్తున్న నియోజకవర్గాలు ఉన్నాయి. మాజీ సీఎం చంపై సోరెన్, కాంగ్రెస్ నేత బన్నా గుప్తా, రాజ్యసభ సభ్యుడు మహువా మాజీ, మాజీ సీఎం మధు కోడా సతీమణి గీతా కోడా, మాజీ సీఎం రఘుబర్ దాస్ కోడలు పూర్ణిమా దాస్తో పాటు పలువురు నేతలు పోటీలో నిలిచారు. జార్ఖండ్లో రెండు ప్రధాన కూటముల మధ్య హోరాహోరీ పోరు కొనసాగుతోంది. జేఎంఎం కూటమిని ఓడించేందుకు బీజేపీ అగ్రనేతలు రంగంలోకి దిగారు. 2 దశల్లో పోలింగ్ జరుగుతున్న ఈ ఎన్నికల్లో 2 రాజకీయ కూటములు ఓటర్లను ఆకట్టుకునేలా తమ మేనిఫెస్టోలను ప్రకటించాయి. నాయకులారా, మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజలారా, మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్.